పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల తరువాత అంగరంగ వైభవంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో తీసుకురాబోయేటువంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ విజేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నేను జనసేన పార్టీలోకి వచ్చి 8.5 సంవత్సరాలయ్యింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి 15 కేసులు పెట్టాడు. ఇంకో 150 కేసులు పెడితే కూడా భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లేని వ్యక్తి అని మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గురించి అతను వెన్నుపోటుదారుడని అనేక సందర్భాల్లో ఎద్దేవా చేశాడు. వీళ్ళిద్దరిని సంబంధించి ఇచ్చినటువంటి మాటలకి ఒకటే సమాధానం. 2024లో నువ్వు నిలబడ్డా, నీ కూతురు నిలబడ్డా, నిన్ను ఓడించి ఇంటికి పరిమితం చేయబోయేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి నిన్ను ఓడించి నీకు చరమగీతం పాడి నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నువ్వు అవినీతి పరుడని చెబుతున్నటువంటి నీ మేనల్లులు నిన్ను అవినీతి పరుడని చెబుతున్నారు. పదే పదే చెబుతున్నటువంటి ఈ అవినీతి పరుడు యొక్క మొత్తం లెక్కలన్నీ కూడా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేనటువంటి వ్యక్తి, ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తితో ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక అనుభవశాలైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి మూర్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక సరికొత్త పందాలో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం. ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కళ్ళు కనపడలేనటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి ఇల్లు పట్టా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థ నాయకుడు, పత్రికా విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి అసమర్థుడు నారాయణ స్వామి, వెదురుకుప్పం కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్థ నాయకుడు నారాయణ స్వామి. అదేవిధంగా నిరుపేద ముస్లింలకి జగనన్న కాలనీలో చోటు కల్పించలేని ఉప ముఖ్యమంత్రి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామి. ఇంతవరకు గంగాధర్ నియోజకవర్గాన్ని చిత్రపటంలో చూపించలేనటువంటి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామిని ఇంటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గానికే ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఇంటికి పంపిద్దామా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. డిగ్రీ కాలేజీ లేకుండా చేశాడు, నిర్మాణ దశకు కూడా చేరుకోలేదు. ఫైర్ స్టేషన్ ప్రారంభ దశలోనే ఉంది, హాస్పిటల్స్లో మరుగున పడ్డాయి, నిర్మాణ దశలోనే ఉంది. మౌలిక వసతులు గ్రామాల్లో లేవు. మేము కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గము, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం తరువాత నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 3వ అతిపెద్ద నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చిత్రపటంలో లేనటువంటి ఏ ప్రాధాన్యత లేని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని 3వ ప్రాధాన్యత నియోజకవర్గంగా, ఆదర్శ గ్రామంగా, ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. సర్వరంగ సమగ్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కన్నీళ్లు తొడవటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఒక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళందరినీ ఇంటికి పంపించి కష్టం లేనటువంటి ప్రజల పక్షాన మనం నిలబడదాం. ప్రజల కన్నీళ్ళని మనం తుడుద్దాం. ఒక వ్యక్తిని గుర్తించటం, ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభను గుర్తించటం, ఆ ప్రతిభ మానవ సమాజానికి అవసరం అవుతుందని గుర్తించడంలో ముందంజలో ఉన్నటువంటి కారణ జన్ములైన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధిని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు యుగంధర్ గారు. దయచేసి ఇప్పటికి 10